ఇప్పటికైనా మన వారి జాడ తెలుసుకున్నారా? మహాప్రభు, ఎల్లమ్మ ధనంతో బ్రహ్మాండమైన కోట కట్టుకొని కరణకంటి రాజ్యం పరిపాలిస్తున్నారు. మంది మార్బలంతో రేపో మాపో. సరే పోండిరా మీరు. వినాశకాలే విపరీత బుద్ధి. బాగుపడ్డారు కదా, ఇకనైనా తిన్నగా ఉండకూడతా వీళ్ళు? మహారాజా, ఎంత అమాయకులు! శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని వాళ్ళకు తెలియదు. రాజుల్లో జ్ఞాతివాడి అంకురం ఉంటే చాలు, కొంపకు వేరే కుంపటి అక్కర్లేదు. తక్షణం గిర్మోజీని 50,000 దండుతో కర్ణికల్లు కోట ముట్టడికి పో. తొందరపడకండి. ప్రస్తుతం ఖడ్గవాదం పనికిరాదు, కార్యవాదం కావాలి. 50,000 ఎందుకు? 5 మంది చాలు. మన మంత్రాల మారిగాడిని పంపితే రేపు ఈ పాటికి 3 తలలు కోట గుమ్మంలో కట్టేస్తాడు. అవును, 3 తలలకు 3 ఒంటెల మోపు ధనం తక్షణం పొమ్మను. అంత నా ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితాశ విడిచి పాండవులకు తానొక తప్పు చేసిన వానిగా ఋషివచనములచే నిశ్చయించుకుని మనసు చెడి శస్త్రపరిత్యాగమునర్చి ప్రాయోపవేశమునకు ఉద్యుక్తుడయ్యను. పరుండండి, 2 జాముల రాత్రి. చంద్రాస్తమయం కాని పరుంటాను. కథ మంచి రసఘట్టంలో ఉంది. ఏమిటా కథాఘట్టం? అంత పరాకష్టంగా చదువుతున్నారు? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. తర్వాత తెలిసిన కథేగా, దృష్టజుమ్నుడు పట్టాకత్తితో తల కోసుకుపోతాడు. ఆ ముక్కలే కవినోట వింటే కథ కళ్ళకు కట్టినట్టుంటుంది. అంతూ ఆ దీపంలో చమరైపోయినట్టుంది చూడు. ఏమీ లేదు, చమరులికిపోయింది. మీరు పడుకోండి. కరుణమాలి తన కొడుకుల తలలు కోరెను పిన తండ్రి. ఆ కాసు కాసపడి గొంతు కోయగా కదిలే మారిగాడు. అయ్యో కాసు కాసపడి గొంతు కోయగా కదిలే మారిగాడు. కరణి కంటికే ముఠా కట్టుకొని చెట్టులు దాటి పుట్టలు దాటి కోట లోపల తోట లోపల కొమ్మల చాటున నిమ్మల మాట తక్కుచు తారుచు నిక్కి చూచు మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి ఉన్నారండి. మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి ఉన్నారండి. కాలం కర్మం కలసి వచ్చనో కంట నిదుర రాక దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి. దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి. వేలుపు కుక్కల తోడుగోక అద్దమరేని 6 బయటలో చుక్కల నీటి చుట్టగాల్చి పొగ పీలుచుకుంటూ ఒంటి పాటున కదలను సోమోజీ. ఒంటి పాటున కదలను సోమోజీ. నక్క చిత్తుల దొంగలాతని సడినే కన్నారు. కిక్కురు మనక అదును కోసము కాచుకునున్నారు. కిక్కురు మనక అదును కోసము కాచుకునున్నారు. పగలు
దిగులు లేని మనసుతో బావి చెంత చేరి కట్టున చెంబు చేత పట్టుకొని తలను వంచినాడు, చెంబు నీట ముంచినాడు. కసాయి గుండెల మారిగాడు దొర శిరసు నరికెనండి, అయ్యో శిరసు నరికెనండి. ఒక్క వేటుకే రెండు తుండలై దొరలెను దోమోజీ, ఒక్క వేటుకే రెండు తుండలై దొరలెను దోమోజీ. మారిగాడు శివమెత్తి పకాపక నవ్వికేరినాడు, దొర శిరసెత్తి చూపినాడు, తలనే చేతబట్టినాడు. పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి, పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి. బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి, బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి. ఆ బిర 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 పరుగులు తీసే మారిగాడి వెంట, బిర 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 పరుగులు తీసే మారిగాడి వెంట. ఆ తరతరమంటూ దొంగల గుంపు సాగిపోయినంత, తరతరమంటూ దొంగల గుంపు సాగిపోయినంత. చిక్కిన వారిని చిక్కినట్టుగా పిక్కలు బట్టి నేలకు చక్కలు తీర్చి పక్కలు తీర్చి పట 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 పేగులు తీసి పట 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 పేగులు తీసి తొట తొట కుక్కలు నెత్తురు తాగాయి, తొట తొట కుక్కలు నెత్తురు తాగాయి. వారి తావు కని మారిగాడు దిగజారి జారినాడు, వారి తావు కని మారిగాడు దిగజారి జారినాడు. సోమోజీ తల పారవేసిన చేట దూకినాడు, ప్రాణాలుంటే చాలులెమ్మని పారిపోయినాడు. ఎగసి పడే తర శిరసు కోసమే ఎగిరెను పులిగాడు, ఎగసి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది. ఎగసి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది. అదిగదిగదిగో అన్న శిరసుకై దొరలు వెతుకుతారు, ఎదురుపోయి పులి వారి ముందు దొర శిరసు నుంచి నాదే తందాన తాన. అన్న శిరసు గని అన్నదమ్ములు ఆవురుమన్నారు.